అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్ర ప్రభుత్వ ట్రైకార్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బెల్లయ్య నాయక్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ మిత్రుడు కోట్నాగ తిరుపతి గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుమల లావణ్య గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపిక జితేందర్ రెడ్డి గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రాములు గౌడ్ గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రూప్లా నాయక్ గారికి, బాలాగౌడ్ గారు సర్పంచ్ గారికి, శ్రీమతి సుద్దాల స్వరూప సర్పంచ్ గారికి, ఏఎంసీ వైస్ చైర్మన్ ధర్మపురి గారికి, అట్లాగే నందయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులందరికీ, అట్లాగే ఎన్పీడీసీలకు సంబంధించిన సిఎండి గారికి, విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అధికారులకి, విద్యాశాఖ సంబంధించిన అధికారులకి, ఇతర ప్రతినిధులకి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి చేసినటువంటి స్నేహితులకి, ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకొని ఇది బాగా జరగాలని ఆశించి ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాల దృష్టి తీసుకొచ్చారు. చాలా సంవత్సరాలుగా ఈ అవసరాలు పెండింగ్ ఉన్నాయి. వీటి ప్రభుత్వ పరంగా, శాఖాపరంగా, అట్లాగే ఆర్థిక శాఖాపరంగా కూడా వాటిని అనుమతులు మంజూరు చేస్తే నా ప్రాంత అభివృద్ధి కోసం నేను అనేక సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలతో మమేకమై చిన్న స్థాయి నుంచి ఆ లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగాను. వారి రుణం తీసుకోవాలి, నా ప్రాంత అభివృద్ధితో ఆ ప్రాంత ప్రజల ఆశీర్వచనాలు పొందాలనేటువంటి ఆలోచన. దయచేసి ఇవి శాంక్షన్ చేయండి అని అడిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను ఈ రెండు శాఖలు శాంక్షన్ చేసినటువంటి మేమిద్దరం నిజంగా చాలా సంతోషించాం. ఓ ప్రజాప్రతినిధి అంటే కేవలం హోదా కోసమో, ఓ మంత్రి అంటే విలాసవంతమైనటువంటి జీవితం గడపటం కోసమో కాదు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల అవసరాలు, వారి అభివృద్ధి కోసం ఆలోచన చేసేటువంటి నాయకుడినే మనం కరెక్ట్గా మనం ఎన్నుకున్నాం, నిర్ణయించాం, ఈరోజు మంత్రిగా చేశాం. నిజంగా మంత్రి ఆ ప్రజల కోసం పనిచేస్తున్నాడని చెప్పి మేమంతా సంతోషించి వెంటనే నువ్వు ఇచ్చే ప్రపోజల్ శాంక్షన్ చేస్తామని చెప్పటమే కాకుండా శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు తీసుకుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మనం గతంలో చూసేవాళ్ళం. ఎస్సీలకు ఒక దగ్గర, బీసీలకు ఇంకొక దగ్గర, మైనార్టీలకు ఇంకొక దగ్గర, ఓసీలకు ఒక దగ్గర, ట్రైబల్స్కి ఇంకొక దగ్గర. ఈ సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసినట్టుగా చిన్నప్పటి నుంచే విద్యాబుద్ధులు నేర్పేటువంటి స్థాయిలోనే విద్యార్థులను విడదీసేటువంటి కార్యక్రమం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా వేరువేరుగా పెట్టడం వల్ల జరుగుతూ ఉంది. అలా కాకూడదు. ఈ సమాజం అంతా కలిసి ఒక ఉమ్మడి కుటుంబంగా ఎదగాలి. అది చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులతో నేర్పించాలి. అలా నేర్పించాలంటే అందరికీ కలిపి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్, ఒక ఉమ్మడి కుటుంబం లాగా తల్లిదండ్రులు విద్యాబుద్ధులు ఎట్లా నేర్పుతారో ఆ రకంగా ఆ పాఠశాలలో ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఒకటే దగ్గర పెట్టి తమ భేదం లేకుండా చిన్ననాటి నుంచే వారిలో ఒక ఆలోచన రేపాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా
రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి ఆలోచన చేశాం. ఆ ఆలోచనలోంచి పుట్టిన ఒక ఉన్నతమైనటువంటి ఆశయం ఈ రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఆ స్కూల్స్ మామూలు స్థాయిలో కూడా ఉండటానికి వీలు, ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏ రకమైనటువంటి విద్యా బోధనలు చేస్తారో ఇంగ్లీష్ మీడియంతో సహా ఆ పాఠశాలలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సంపన్న వర్గాలు చదువుకునే పాఠశాలలో ఎటువంటి వసతులు ఉంటాయో ఆ వసతులు అన్నీ కూడా మనం కల్పించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో మన పిల్లలు కాకుండా ఉండే విధంగా డిజైన్ చేయాలి. డిజైన్ చేసేదానికి ఆ పాఠశాలలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సంపన్న వర్గాలు కనీసం 25 ఎకరాలు స్థలం తగ్గకుండా క్యాంపస్ ని నిర్ణయం చేయటమే కాకుండా ఆ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలు అవుతాయనంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. అంత ఖర్చు పెట్టగలమా? అంత నిర్మాణం చేయగలమా? ప్రపంచంతో పోటీ పడిగేటువంటి ఉన్నతమైనటువంటి పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించటం అంత అవసరమా అని చాలా మంది అడిగారు. కానీ ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల గురించి ఆలోచన చేస్తుందని, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తుందని, పేదల గురించి ఆలోచన చేస్తుందని ఆశీర్వదించి దీవించి గెలిపించి పంపించారు. మన బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఈరోజు వాళ్ళు చదువుకొని ఉన్నత స్థానంలో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో విద్యాబుద్ధులు నేర్చుకుంటే, ఇంగ్లీష్ మీడియంతో నేర్చుకోగలిగితే రేపు వాళ్ళు ఈ ప్రపంచంలోనే అనేక సంస్థలకి సీఈఓలుగా, లేకపోతే కలెక్టర్లుగా, లేకపోతే రకరకాల ఉన్నత స్థానంలో చేరి ఆ స్థానం నుంచి ఈ తెలంగాణ ప్రాంతం కోసం అనేక రకాలైన ప్రణాళికలు తయారు చేస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ మేధస్సుని ఉపయోగిస్తారు. ఆ స్థాయిలో ఈ బిడ్డల కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, మొదటి సంవత్సరమే 100 స్కూల్ శాంక్షన్ చేద్దాం, ఒక్కొక్క 200 కోట్ల రూపాయలు ఇద్దాం. 22,500 కోట్ల రూపాయలు అయినప్పటికీ మొదటి సంవత్సరమే 11,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేద్దామని చెప్పి ఈరోజు శాంక్షన్ చేశాం. అందులో భాగంగానే ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో కూడా ఈ పాఠశాలకి ఇవాళ భూమి పూజ చేసుకున్నాం. నేను ఇప్పుడే మిత్రుడు చెప్తా ఉన్నాను సోదరుడికి, మన అడ్లూరు లక్ష్మణ్ గారు, అయ్యా మీరు ఈ స్కూల్ని మీ కలెక్టర్ గారితో మాట్లాడండి, విద్యాశాఖ సంబంధించినటువంటి వారితో మాట్లాడండి, మనం వాడివాడిగా ఈ పాఠశాల నిర్మాణం పూర్తి కావించండి. ప్రతి నెల మీరు కట్టిన దానికి అనుగుణంగా మీరు బిల్లు పంపిస్తా ఉండండి. ఆ బిల్లులు రిలీజ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. పాఠశాల నిర్మాణం ఒక్కరోజు కూడా ఆగటానికి వీల్లేదు. ఇది ఈ మధ్య కాలం తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.